ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 18 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం నెహెమ్యా 10-11 అధ్యాయములు, సాయంత్రం అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 1 నుండి 21వ వచనం వరకు. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. ఈరోజు ప్రభు సన్నిధిలో ఈ దినం ప్రారంభించిన వెంటనే దేవుని యొక్క సముఖంలో ప్రార్థన చేశారా? దేవుని వాక్యాన్ని చదివారా? దేవుడు అనుదినం మనతో మాట్లాడాలని ఎంతో ఆశ కలిగి ఉంటాడు. ఆయన మాట్లాడే దేవుడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మాట్లాడే దేవుడుగా మనకి కనిపిస్తున్నాడు. దేవుడు సజీవుడు కాబట్టి ఆయన మాట్లాడతాడు. మనల్ని కూడా సజీవులుగా చేశాడు. అంటే మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టము కలిగి ఉన్నాడు కనుక మనల్ని తన స్వరూపంలో సృష్టించుకున్నాడు. మరి దేవుడు ఎలా మాట్లాడతాడు? విశేషంగా ఆయన తన వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. మరి ఆ వాక్యాన్ని ఈ ఉదయకాలం మీరు చదివారా? మీరు దేవునితో ప్రార్థన ద్వారా మాట్లాడారా? ఒకవేళ ఈ 2 పనులు మీరు చేయకపోతే మీ పనులు కాసేపు పక్కన పెట్టి ప్రభు సన్నిధిలో ఆయన వాక్యాన్ని చదివి కొద్ది సమయం ప్రార్థన చేయండి. తర్వాత మీ పనులను ప్రారంభించండి. ఇది మీకు క్షేమం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు ఇచ్చినటువంటి ఒక మాట మనం చదువుకుందాం. 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. జీవితంలో మనం ఎన్నో నిర్ణయాలు తీసుకునవలసి ఉంటుంది. కానీ సమయోచితమైన నిర్ణయం ఎలా తీసుకోవాలి? కొన్నిసార్లు మనకు అది అర్థం కాదు. మనం చాలా కలవరపడతాం. ఏ నిర్ణయం తీసుకుంటే ఏ సమస్య ఎటుండొచ్చి పడుతుందో, ఎలాంటి ఫలితాలు నాకు సంభవిస్తాయో అని ఒకవైపున మనం భయపడుతుంటాం. కొన్నిసార్లు వారిని వీరిని సంప్రదిస్తూ ఉంటాం. వారు సరి అయిన ఆలోచన ఇస్తారో లేక సరికాని ఆలోచనలు ఇస్తారో అది కూడా మనం ఊహించలేం. అయితే జీవితంలో మనం ఎదుర్కొన్న ప్రతి పరిస్థితులలో, ప్రతి సమస్యలో మనం తీసుకోవలసినటువంటి నిర్ణయం, మనం చేయవలసిన ఆలోచన మనకు సరిగ్గా ఉండాలంటే కేవలం దేవుని దగ్గర నుండి మాత్రమే ఆ ఆలోచన మనం తీసుకోవాలి. దేవుడు అంటున్నాడు, నేను నీకు ఉపదేశము చేసేదను. అవును, దేవుడు నీతో మాట్లాడతాను అని నేరుగా మాట్లాడుతున్నాడు. నీవు నడవవలసిన మార్గమును నేను నీకు బోధిస్తాను అని చెబుతున్నాడు. అవును, చాలాసార్లు పరిస్థితులు మనల్ని తొందర చేస్తాయి. ఇదిగో ఆ మార్గంలో వెళ్ళు, ఇదిగో ఈ మార్గంలో వెళ్ళు, ఇదిగో ఈ నిర్ణయం తీసుకో, ఇదిగో ఆ పలానాయన మొన్న చెప్పిన మాట, ఆ మాట ప్రకారం నువ్వు చేయి. ఇలాంటి తొందరలు దుష్టు నుండి మనకు కలుగుతాయి. ఇది ఒక పెద్ద శోధన. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా ఒక నిర్ణయం చేసే ముందు కాసేపు దేవుని సన్నిధిలో మౌనముగా కూర్చోండి. మీ హృదయాన్ని నిమ్మలపరుచుకోండి. దేవుని వాక్యాన్ని మీరు చదవండి, ప్రార్థించండి. ఆ విషయమై మీరు దేవునికి మొరపెట్టండి. దేవుడు చక్కని తలంపు ద్వారా, ఒక అద్భుతమైన ప్రేరేపణ ద్వారా మీతో మాట్లాడతాడు. అప్పుడు మీరు ఏ మార్గములో నడవవలెనో, ఏ నిర్ణయము తీసుకొనవలెనో
ఆయన మీకు సూచిస్తాడు. అప్పుడు మీకు గొప్ప విజయం కలుగుతుంది. ఆయన అంటున్నాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పుదును అంటున్నాడు. కనుక దేవుని యొద్ద నుండి మీరు ఆలోచన అడగండి, తీసుకోండి, మీరు ముందుకు సాగండి. మీకు అద్భుతమైన ఆలోచనకర్త ఉన్నాడు. ఆయనే నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎల్లప్పుడూ మీకు తోడై ఉన్న దేవుడు, ఆయన మీకు సహాయం చేస్తున్న ప్రభు. కనుక తొందరపడకుండా ఆగండి, ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి, అడుగు ముందుకేయండి. ప్రభు మీ ఆలోచనలు యావత్తును సఫలపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీకు వందనాలు. మా ప్రియుడా, మీ నుండి ఒక ఆలోచన మేము అడుగుచున్నాం. మాకు మార్గం చూపించువాడవు నీవే, మాకు ఆలోచన పుట్టించువాడవు నీవే, మాకు ఉపదేశము చేయువాడవు నీవే. తొందరపడి మా సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా, మా డబ్బుని వృధా చేసుకోకుండా, ప్రభువా మా జీవితాన్ని నాయనా నిరాశమయముగా మార్చుకోకుండా, మీ ఆలోచన తెలుసుకొని అడుగులు ముందుకు వేయడానికి మాకు కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.